దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవాది దేవుడు ఏ వాక్కునిచ్చి లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 92వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. ఇక్కడ మంచి మాట భక్తుడు రాస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది. ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినము. ఎంతమంది దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని స్తుతించడానికి, మంచి పని చేయడానికి, మంచి కార్యం చేయడానికి ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారు? ఆయన స్తుతింపదగిన వాడు, స్తోత్రాలకు అర్హుడు, ఆయన పూజనీయుడు. మనం ఆరాధించడానికి ఆయన అర్హుడు కనుక తప్పనిసరిగా ఆయన ఆరాధించడానికి సిద్ధపడదాం. ఈ మంచి కార్యం చేయడానికి మనము, మన కుటుంబం యావత్ మంది కూడా ఈరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి సమకూర్చబడుతూ దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఉండగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఉన్న శత్రు ప్రాకారాలన్నీ కుప్పకూలిపోతూ ఉంటాయి. ఏ దుష్టుడు ఏది అడ్డుగా ఉన్నాడో, ఆటంకంగా ఉన్నాడో, వ్యతిరేకతలు తెస్తున్నాడో, ఇబ్బందులు తెస్తున్నాడో అన్ని వాటంతకు అవే కుప్పకూలిపోతాయి. ఎలా చెప్పగలము అంటే బైబిల్ లేఖన గ్రంథంలో యెహోషువ గారు మనందరికీ తెలుసు. ఎరుగో కోట కూడా అడ్డుగా వస్తున్నప్పుడు తను తన సైన్యం దేవుడు చెప్పిన రీతిగా వారందరూ కూడా 6 దినాలు ఒక మారు తిరుగుతూ దేవుని స్తుతిస్తూ, 7వ మారు బిగ్గరగా వారు కేకలు పెడుతూ దేవుని స్తుతిస్తూ ఉండగా వాటంతకు అవే వారి చేతిలో ఉన్న బూరలు వారు ఊదుతూ మరి దేవుని స్తుతిస్తూ ఉండగానే ఆ కోడలన్నీ కుప్పకూలిపోయినట్లుగా మనము, మన కుటుంబం యావత్ మంది దేవుని సన్నిధిలోకి వచ్చి బిగ్గరగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగానే శత్రు ప్రాకారాలన్నీ కూడా కుప్పకూలిపోయే మంచి అనుభవం మనకు దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. ఎందుకంటే ఆయన నామం కీర్తించుట అది మనకు మంచిదండి. అది మనకు క్షేమకరం, అది మనకు దీవెనకరం. నీ కుడి ప్రక్కన ఎంతమంది కూలిపోయినా, నీ ఎడమ ప్రక్కన ఎంతమంది పడిపోయినా ఏ అపాయం నీకు వాటిల్లకుండా స్తుతి నీకు ఆ రీతిగా సహాయపడుతూ ఉంటుంది. ఎవరైతే యెహోవాను స్తుతిస్తూ ఉంటారో, యెహోవాని కీర్తిస్తూ ఉంటారో, యెహోవా నామాన్ని గొప్ప చేయడానికి మందిరంలో చేర్చబడుతూ ఉంటారో ఏ అపాయం వారికి వాటిల్లదండి. వారిని ఆశ్రయించి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారు మహోన్నతిని ఆశ్రయిస్తూ ఉన్నారు. సర్వశక్తిని నీడలో విశ్రమిస్తూ ఉంటారు కనుక సర్వము ఆయన చేయగలుగుతాడు, సమస్తము సమకూరుస్తాడు. ఏ అపాయం నీకు వాటిల్లదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, ఏ వేటగాని గురి నుంచి దేవుడిని నేను తప్పిస్తాడు. ఆయనను ప్రేమిస్తున్నావు కనుక, ఆయనను ఆరాధిస్తున్నావు కనుక ప్రతి శోధన నుంచి దేవుడిని నేను తప్పిస్తాడు, నీకు విడుదలనిస్తాడు, నీకు సహాయం చేస్తూ తన ఘనమైన నామాన్ని నీ ద్వారా మహిమ తెచ్చుకునే విధంగా దేవుడు గొప్ప చేస్తాడు. కనుక ఆదివారం తప్పనిసరిగా మందిరంలో కలుసుకుందాం. మంచి కార్యమైన దేవుని స్తుతించడానికి, టైం టు టైం దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడదాం. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మీకు దగ్గరగా ఉన్న మందిరంలోకి వెళ్ళి మహోన్నతిని గొప్ప చేయండి, దేవుణ్ణి ఆరాధించండి. మనంతరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచనాలు బట్టి నీకు మహిమ. ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢిపరిచయ్యా. ఎంతమంది నేను స్తుతించడానికి సిద్ధపడుతున్నారో అది వారికి మంచిగా మార్చయ్యా, మేలుగా మార్చండి. ప్రతి దీవెన వారు పొందుకున్నట్లుగా, ప్రతి శాపం వెంటబడినట్లుగా మీరు గొప్ప కార్యాలు జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయడానికి సిద్ధపడదాం. ఆదివారం తప్పనిసరిగా మందిరంలోకి వెళ్తూ దేవుని స్తుతిద్దాం. మాతో కలిసి ఆరాధించాలని ఆశపడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఈ ఆరాధన జరుగుతూ ఉంటుంది. జేపీ మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంటాయి. మనందరం కలుద్దాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం, సంతోషంగా దేవుని స్తుతిద్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే, హ్యావ్ ఏ గ్రేట్ఫుల్ డే. ఆమేన్.